ఫ్రెండ్స్ అందరికి మేము వచ్చేసాం అక్క దగ్గరికి మచిలీపట్నం. చెప్పాను కదా నేను పోలీస్ అక్కని. మీ అక్క పేరు చెప్పా మా ఊరికి కనకదుర్గ అక్క. దుర్గమ్మ తల్లి ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు తెలుసా మమ్మల్ని. ఫుల్ వీడియో చేస్తాను నేను. మా కోసం ఫుడ్ ఏర్పాటు చేశారు. వద్దు అక్క అని ఎంత చెప్పినా అంత టైం తీసుకొని చేశారు మా కోసం. చూపిస్తాను ఇప్పుడు. మా మాట ఏమీ లేదు మాకు, ఎందుకంటే నాకు సొంత అక్కలాగా చాలా బాగా మాట్లాడతారు. చూసుకోండి పచ్చడి అది కూడా కలిసి భోజనం చేస్తున్నాం మేము అందరం. రైస్ దేనికైతే చూపించిన ఒకసారి తిన్నారు అక్క నాకు నచ్చదంటే నువ్వు తినాల్సిందే, వాళ్ళని కావాలనే చేసిందే వాళ్ళ కర్రీ. ఇదే పేపర్ కర్రీ వండుకున్న కర్రీ కర్రీ డిఫరెంట్ చూడాలక్క. అన్నీ నేను పేపర్ కూర వండుతా. నీ కర్రీకి నా కర్రీకి తేడా చేసి చూసి చెప్పమన్నా చెప్తా చెప్తా. ఇది పేపర్ కర్రీ. చాలా అక్క తోడే మాకు అక్క ప్లీజ్. అసలు ఒక్కొక్క ప్లేట్లో ఎంత రైస్ పెట్టారా అక్క. పల్లెటూరు వాళ్ళమే కానీ అంత అన్నం తినం అక్క మేము కూడా. అయ్యో అక్క బాగుందా దినేష్ నువ్వు తిను. ఏంటి అక్క తిని చూపించేది. పేపర్లు తింటాను అనలేదంట అక్క, తిని చూపించింది అంట ఫ్రెండ్స్. తినడం కూడా ఒక ఆర్ట్ నిజమా అక్క. వా మీకు బాగా అలవాటు అక్క. అట్లా కొరుకు అక్క కొరికారుగా అట్లా కొరుకు. దాంట్లో నుంచి రసం వచ్చింది. ఇది అక్క తీసింది చూడు గుజ్జు. అది అది తినాలి, అది తినాలి. ఎంజాయ్. అది అది నువ్వు తీయకుందా అట్లా ఉంటుంది దాని టేస్ట్. బాగుందా నిన్ను కూడా. నీకు ఎట్లా ఉంది. వామ్మో మార్కులు ఫుల్గా పడుతున్నాయి. రోషన్ బాబు గారు మీరు చిన్న ఆయన చెప్పు. నీ కొరకు అడుగు మేడం గారు. నీ కొరకు నీ కొరకు తేడా చెప్పమ్మా. నిజం చెప్తున్నా. నేను వండినప్పుడు అసలు ఎన్ని చేపలు వాసన వచ్చింది నిజంగా. వంటలు రాలేదో ఏమో తెలియదు కానీ కొంచెం కూడా స్మెల్ లేదు. అసలు చాలా 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 బాగుంది అక్క. భయపడ్డా నేను ఫస్ట్. అక్కడ ఏం చేసిందో ఏంటో నిజంగా బాగుంది అక్క. చాలా బాగుంది. బాగా నచ్చింది ఫ్రెండ్స్. తింటున్నాను నేను కూడా. అక్క పాడే అక్క ఎక్క గురించి అక్కడ కొడుతున్నాను. రొయ్య వేసుకున్నా ఫ్రెండ్స్. రొయ్య చాలా టేస్టీగా ఉండింది అక్క. నా కోసం ప్రేమగా ఉండింది కదా, అందుకే టేస్ట్ సూపర్ ఉంది. భోజనం చేసేసి బీచ్కి అయితే వెళ్తాము.